కూటములు కట్టినప్పుడు పక్క వాళ్ళ తప్పులు కూడా మనల్ని వెంటాడతాయి. దానికి సాక్ష్యం కర్ణాటకలో తాజాగా జరిగినటువంటి ఉదంతం. రేవಣ್ణ ఎవరైతే మాజీ ప్రధానమంత్రి దేవగౌడ అలియాస్ నిద్రేగౌడ గారి పెద్ద కుమారుడు, వాడు చెయ్యని అకృత్యం లేదు, అరాచకం లేదు. కనీసం 200-300 మంది ఆడవాళ్ళని లైంగికంగా వేధించడం కాదు, వాడుకున్నాడు. వాడికి ఉన్న రాజకీయ పలుకుబడితో, ఎందుకంటే ఇవాళ ఆ పార్టీ బలహీనపడింది, కానీ ముఖ్యమంత్రిగా వాళ్ళ నాన్న ప్రధానమంత్రిగా అక్కడ కర్ణాటకని ఒక ఏలుబడి ఏలారు. ఆ కారణంగా ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? వీళ్ళే ప్రభుత్వం అయినప్పుడు ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళకి చెప్పుకోవడం, వీళ్ళని కాదనేంత ధైర్యం ఎక్కడుంది? ఆ దౌర్భాగ్య పరిస్థితుల్లో అనేక మందిది వీడు అత్యాచారాలు చేస్తూ వీడియోలు తీస్తాడు. ఆ వీడియోలో రిజర్వే 300-400 ఉన్నాయి. అవన్నీ ఒక అమ్మాయి ధైర్యం చేసి బయట పెట్టడంతో వచ్చినటువంటిది. ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ కూడా దాంట్లో రాజకీయానికి వాడుకుంది. ఖచ్చితంగా ఎలక్షన్స్కు ముందు రిలీజ్ చేసింది. అది తప్పేం కాదు, ఎందుకంటే ఏదో ఒకటి ముందు అలాంటి దరిద్రుడికి ఇది ఉండాలి. కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ ఏం చేయాల్సి వచ్చింది? ఆ ఎదవకి జేడీఎస్ టికెట్ ఇస్తే స్వయంగా నరేంద్ర మోడీ కూడా ప్రచారం చేయాల్సి వచ్చింది. ఎందుకు? జేడీఎస్ కూటమిలో భాగస్వామి. ఇప్పుడు ఆ రాక్షసుడి శిక్ష పడింది. మామూలు శిక్ష కాదు, యావజ్జీవ కారాగార శిక్ష. యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఆ బాధితురాలికి 7 లక్షల రూపాయల పరిహారం ఇవ్వమని కూడా ఆదేశించింది. ఇది ఒక్క కేసులు. ఇంకా మిగతా కేసుల్లో అయితే కాల్చి చంపేయాలి, అంత రాక్షసుడు వాడు, ఉన్మాదివాడు. అలాంటి వాడిని జేడీఎస్ ఏం చేయదు, సస్పెండ్ చేసింది అప్పుడు అంతే. అదే సందర్భంలో ఇప్పుడు ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది. ఇలాంటి రాజకీయ రాక్షసులకి శిక్ష పడటానికి ఒక ఎత్తు అయితే, వాడిని ఎత్తిన పెట్టుకున్నందుకు వీళ్ళందరికీ కూడా సమస్య కదా.